హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ ప్రపంచంలో ఎక్కువ మందిని మోటివేట్ చేసిన ఒక వ్యక్తి జీవిత కథ గురించి తెలుసుకుందాం. అతను జపాన్లో ఒక వ్యవసాయ గ్రామంలో జన్మిస్తాడు. అతను చాలా పేద కుటుంబం. ఒక చిన్న ఇంట్లో వారికున్న అతి కొద్దిపాటి డబ్బుతోటి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కుటుంబాన్ని పోషించడానికి కేవలం 9 సంవత్సరాల వయసులోనే అతను స్కూల్ మానేస్తాడు. స్కూల్ మానేసిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి ఒక షాపులో పనిచేస్తుంటాడు. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందు నిద్ర లేవడం, ఆ షాప్కి వెళ్ళడం, మార్నింగ్ అక్కడ ఆ షాప్ అంతా క్లీన్ చేసేసి మిగతా చిన్న చిన్న పనులు చేసేసి ఆ తర్వాత ఆ షాప్ యజమాని పిల్లల్ని వాళ్ళ యొక్క బాగోగులను చూసుకునేవాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. కొద్ది సంవత్సరాల తర్వాత అతని యొక్క విధిరాత మారిపోతుంది. అదేంటంటే అతనికి ఒక ఎలక్ట్రికల్ కంపెనీలో జాబ్ వస్తుంది. అది కూడా పర్మనెంట్ జాబ్. ఇక ఈ షాప్లో మానేసి ఆ పర్మనెంట్ జాబ్లో జాయిన్ అయిపోతాడు. అలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. అతనికి వర్క్ చేస్తూ పోతే ఆ ఎలక్ట్రికల్ కంపెనీలోని ఎలక్ట్రిక్ బల్బ్స్ అలాగే లైట్ సాకెట్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది. పగలంతా ఆ కంపెనీలో పనిచేయడం, రాత్రిపూట ఈ ఎలక్ట్రికల్ బల్బ్స్ లైట్ సాకెట్స్ సంబంధించినటువంటి బుక్స్ అన్ని చదువుకోవడం, నైట్ వాటి మీద ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. కొత్త కొత్త ప్రయోగాలన్నీ. ఇలా కొద్ది రోజులు అతను ప్రయోగాలు చేసిన తర్వాత ఒక కొత్త లైట్ సాకెట్ని కనుగొంటాడు. ఆ కనుగొన్న ఆవేశంలో, ఉత్సాహంలో వాళ్ళ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి అతను కనుగొన్న లైట్ సాకెట్ని చూపిస్తాడు. అప్పుడు ఆ షాప్ ఓనర్ ఏమంటాడంటే, ఈ లైట్ సాకెట్ని ఎవరు కూడా కొనరు, దానికి పెద్ద ఆదరణ లభించదు, నువ్వు కనుక్కోవడం వేస్ట్ అని చెప్తాడు. దానికి అతను చాలా బాధపడతాడు. అయినప్పటికీ కూడా అతని మీద అతనికి నమ్మకం అలాగే ఉంటుంది. దానికి అతను ఏం చేస్తాడంటే సొంతంగా ఒక చిన్న కంపెనీ పెడదామన్న ఆలోచన అతనికి వస్తుంది. దానికి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ తోటి ఇలా చెప్తాడు, నేను ఒక సొంత కంపెనీ పెట్టాలనుకుంటున్నాను, మీరేమంటారు? దానికి ఫ్రెండ్స్ ఏమంటారంటే, వద్దు, నువ్వు అక్కడ ఆ కంపెనీలో పర్మనెంట్ జాబ్ను వదిలేసి సొంత కంపెనీ పెట్టడం అనవసరం, అది పనికిమాలిన ఆలోచన, అదంత మంచిది కాదని చెప్తారు. నిజానికి అతనికి చదువు లేదు, డబ్బు లేదు, అనుభవం లేదు. కానీ అతనికి ఉన్నది ఒకటే, అదేంటంటే అతని మీద అతనికున్న నమ్మకం. సరిగ్గా అతనికి 22 సంవత్సరాలు వచ్చేసరికి ఆ ఎలక్ట్రికల్ కంపెనీలో ఆ పర్మనెంట్ జాబ్ని మానేస్తాడు. మానేసి అతని ఇంట్లోనే, అతనుకున్న ఆ చిన్న ఇంట్లోనే అతని భార్య కలిసి ఈ లైట్ సాకెట్స్, ఎలక్ట్రికల్ బల్బ్స్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఒక చిన్న కంపెనీ పెడతారనమాట. వాళ్ళు ఈ లైట్ సాకెట్స్ అన్ని కూడా తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత ఆ ఊర్లో ప్రతి డోర్ టు డోర్, ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఈ లైట్ సాకెట్స్ని అమ్ముతూ ఉంటారు. కానీ వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని ఎవరు కూడా కొనరు. వీళ్ళకి ఎటువంటి ఆర్డర్స్, ఏ చిన్న షాప్ నుంచి కూడా వీళ్ళకి ఆర్డర్స్ అనేవి రావు. ఇలా చాలా రోజులు చూస్తారనమాట. చాలా రోజులు చూసిన తర్వాత ఇక జీవితం గడవడం కష్టంగా మారుతుంది. ఎందుకంటే వాళ్ళకి డబ్బు సంపాదన అనేది లేదు. దానికి అతను ఏం చేస్తాడంటే అతని ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం అమ్మేస్తాడు. అలాగే దగ్గరలో కొంతమంది దగ్గర నుంచి అప్పులు తీసుకొస్తాడు. ఇలా చేసి కొద్ది రోజులు అలా లీడ్ చేస్తూ ఉంటారు. ఇంకా అతనికి ఒక ఆలోచన వస్తుంది, ఇది వర్కౌట్ అవ్వదు, ఈ కంపెనీ మనం మానేసి మళ్ళీ వెళ్ళి ఆ జాబ్లో జాయిన్ అవుదామని అన్న ఆలోచనలో ఉంటాడు. అతను రోజువారీగా ఉదయాన్నే సూర్యోదయానికి ముందు నిద్ర లేస్తాడు, బజార్లోకి వెళ్ళి ఈ లైట్ సాకెట్స్ అనేవి అమ్ముతూ ఉంటాడు. అలా అమ్ముతూ ఉన్నప్పుడు ఇక అతనికి ఆ రోజు చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు, ₹1 కూడా చేతిలో ఉండదు. ఆల్మోస్ట్ అతను దివాలా తీసి ఉంటాడు. అతని జీవితంలో ఒక అద్భుతం అనేది జరుగుతుంది. అదేంటంటే అతనికి 1000 లైట్ సాకెట్స్ ఆర్డర్ అనేది వస్తుంది. సరిగ్గా ఆర్డర్ వచ్చిన 100 సంవత్సరాల తర్వాత నేడు అతని కంపెనీలో ఈరోజు 2,50,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అలాగే అతని కంపెనీ యొక్క యాన్యువల్ సేల్స్ టర్నోవర్ $65 బిలియన్, అంటే మన ఇండియన్ రూపీస్లో 4.7 lakh crores. ఇప్పుడు ఆ కంపెనీ ప్రొడక్ట్స్ ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా సేల్ అవుతున్నాయి. ఆ కంపెనీకి ప్రపంచంలో బ్రాంచ్ లేని దేశం అనేది లేదు. ఇదంతా కూడా ఒక చదువు లేని, డబ్బు లేని వ్యక్తి వల్ల సాధ్యమైంది. ఇదంతా కూడా అతన్ని నమ్మడం వల్లే సాధ్యమైంది. ఆ వ్యక్తి మరెవరో కాదు, అతనే కొనుసుకో మత్సుషిత.
ఒకప్పుడు చిన్న ఇంట్లో ప్రారంభించి నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆ కంపెనీ పేరే పానాసోనిక్. విజయం అనేది డబ్బు వలన చదువు వలన రాదు. విజయం అనేది మనల్ని నమ్మడం వల్లే వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా విజయం కోసం కృషి చేస్తున్నట్టయితే, ప్రయత్నం చేస్తున్నట్టయితే మిమ్మల్ని మీరు నమ్మండి. ఈ ప్రపంచం మొత్తం మిమ్మల్ని నమ్మినా నమ్మకున్నా మిమ్మల్ని మీరు నమ్మండి. ఈ ప్రపంచం అంతా కూడా ప్రయత్నాన్ని ఆపివేసినా కూడా మీరు ప్రయత్నం చేస్తూనే ఉండండి. మీ లైఫ్లో కూడా ఏదో ఒక రోజు ఒక అద్భుతం అనేది జరుగుతుంది. ఈ అద్భుతం అనేది జరిగిన తర్వాత మిమ్మల్ని ఎవరు ఆపేవాళ్ళు ఉండరు, మీకు ఎదురే లేదు, మీకు సాటి లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ గురు సైనింగ్ ఆఫ్. జై హింద్.